కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి భుజాన వేసుకుంటే కొడంగల్లో ఆయన్ను గెలిపించడంలో సోదరులు కీలక పాత్ర పోషించారు. 2018లో రేవంత్ ను ఓడించి తొడగొట్టిన బీఆర్ఎస్ కు మొన్నటి ఎన్నికల్లో గట్టి షాక్ ఇచ్చి మీసం మెలేసేలా చేశారు. ఇంట గెలిస్తేనే రచ్చ గెలవచ్చన్న రేవంత్ కొడంగల్లో ఎలాంటి వ్యూహం అవలంబించారు, బీఆర్ఎస్ ను ఎలా బోల్తా కొట్టించారు? రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కష్టాల్లో ఉన్న పార్టీని ముందుకు నడిపించిన నాయకుడే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. అయితే కాంగ్రెస్ ను పవర్లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ఎంత కష్టపడ్డారో కొడంగల్లో ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు రేవంత్ సోదరులు కూడా అంతే శ్రమించారు. రేవంత్ రెడ్డిని ఓడించేందుకు ఓవైపు కేసీఆర్, మరోవైపు హరీష్ రావు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. కానీ రేవంత్ రెడ్డి సోదరులు వాటిని తిప్పికొట్టి ఆయన్ని గెలిపించుకున్నారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి కీలక పాత్ర పోషించి కాంగ్రెస్ జెండా రెపరెపలాడేలా చేశారు. కేసీఆర్ ప్రధాన టార్గెట్ రేవంత్ రెడ్డే కావడంతో ఆయన ఓడించేందుకు బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డింది. 2018 ఎన్నికల్లో ఓడించిన ఫార్ములానే ఈసారి కూడా అమలు చేసింది. కానీ తిరుపతి రెడ్డి దూకుడు ముందు బీఆర్ఎస్ చతికిల పడక తప్పలేదు. వాస్తవానికి బీఆర్ఎస్ పై అనేక సందర్భాల్లో ఎదురుదాడికి దిగారు తిరుపతి రెడ్డి. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప్రచార బాధ్యతలను భుజానికి ఎత్తుకోవడంతో కొడంగల్లో మాత్రం ఆయన అన్న తిరుపతి రెడ్డి అన్ని తానే వ్యవహరించారు. ఎన్నికలకు 4 నెలల ముందు నుంచే ఊరువాడ కలిగి తిరిగి ప్రజాభిప్రాయాన్ని కాంగ్రెస్ కు అనుకూలంగా మార్చడంతో సక్సెస్ అయ్యారు. ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్, ముంబై, పూణేకు వలస వెళ్లిన కార్మికులను పోలింగ్ కు రప్పించేందుకు ప్రత్యేక వ్యూహం అవలంబించారు. ఆయా రాష్ట్రాలకు వెళ్లి వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. అంతేకాదు ఎన్నికలకు ఒక రోజు ముందు వీరిని కొడంగల్ రప్పించి ఓట్లేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టిన గులాబీ పార్టీ కొడంగల్లో తిరుపతి రెడ్డిని వదల్లేదు. ఆయన ప్రతి అడుగును గమనించింది. అయినా వాటన్నిటినీ తట్టుకుని తమ్ముడు రేవంత్ రెడ్డిని గెలిపించడంలో సక్సెస్ అయ్యారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిన తర్వాత 2019 పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ కొడంగల్ మాత్రం విడిచిపెట్టకుండా అక్కడి నేతలతో తరచూ సమావేశాలు నిర్వహించారు. తిరుపతి రెడ్డి కూడా అదే ఒరవడి కొనసాగించడంతో ఈసారి విజయం సాధించగలిగారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి కొడంగల్ కు కేవలం 2 సార్లు మాత్రమే వచ్చి వెళ్లినా ఆయన మంచి మెజార్టీతో గెలిచారు అంటే తిరుపతి రెడ్డి ఎలాంటి వ్యూహరచన చేశారో అర్థం చేసుకోవచ్చు. గెలిస్తే సీఎం అవుతారంటూ గట్టిగా జనంలోకి తీసుకెళ్లారు. కొడంగల్లో బీఆర్ఎస్ అరాచకాలను ప్రచారంలో ప్రధాన అస్త్రంగా మలుచుకుని ముందుకు సాగారు. రేవంత్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి కూడా కొడంగల్లో చురుగ్గా ప్రచారం చేయడంతో సోదరుల కష్టానికి ఫలితం దక్కింది.